ప్రజా ఆరోగ్యం అనేది సమాజానికి పునాది లాంటిది. ఒక జిల్లా అభివృద్ధిలో డిఎంఎండ్హెచ్ఓ పాత్ర అత్యంత కీలకం. ముఖ్యంగా నల్గొండ జిల్లా లాంటి పెద్ద జిల్లాలో ఆరోగ్య సవాళ్లు, వాటి పరిష్కారాలు ఎప్పుడూ చర్చనీయాంశమే. ప్రస్తుతం జిల్లాలో ఫ్లోరోసిస్ సమస్య, పెరుగుతున్న అంటువ్యాధులు, ఇంకా ఇటీవల వార్తల్లో నిలిచిన నకిలీ డాక్టర్ల బెడద వంటి కీలక సమస్యలున్నాయి. ఈ సవాళ్లన్నింటినీ ఎలా ఎదుర్కోవాలి, ప్రజలకు మెరుగైన వైద్య సేవలు ఎలా అందించాలి అనే అంశాలపై స్పష్టత పొందేందుకు నల్గొండ జిల్లా డిఎంఎండ్హెచ్ఓ శ్రీనివాస్తో మా ప్రతినిధి వెంకట్రెడ్డి ఫేస్ టు ఫేస్. తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ అప్రమత్తమైందని చెప్పొచ్చు. ఇప్పటికే సీజన్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలంటూ జిల్లా స్థాయిలో డిఎంహెచ్ఓలంతా కూడా రివ్యూ మీటింగ్ నిర్వహిస్తున్నారు. వైద్య శాఖలో ఉన్నటువంటి లోపాలను సరిచేసే దిశగా జరుగుతున్నటువంటి చర్యల్లో భాగంగా ప్రస్తుతం మనతో పాటు మాట్లాడేందుకు నల్గొండ జిల్లా డిఎంహెచ్ఓ శ్రీనివాస్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. నల్గొండ జిల్లాలో ముఖ్యంగా ఎలాంటి ఆరోగ్య సమస్యలను గుర్తించారు, వాటిని పరిష్కరించేందుకు ఏ చర్యలు తీసుకుంటున్నారు? స్పెసిఫిక్గా అన్ని ఆరోగ్య సమస్యల మీద మా జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అనుక్షణం స్పందిస్తారు. ఎందుకంటే మా జిల్లా కలెక్టర్ మేడం వెరీ పర్టికులర్ అబౌట్ హెల్త్ డిపార్ట్మెంట్. ఎవ్రీ డే మాకు ఆల్టర్నేట్ డేస్ రివ్యూ ఉంటుంది. ఇప్పుడు ఎస్పెషల్ సీజనల్ డిసీజెస్ మీద ఆల్రెడీ రివ్యూ కోఆర్డినేషన్ మీటింగ్ కూడా జరిగింది. మన జిల్లాలో మలేరియా కానీ, డెంగ్యూ కానీ, టైఫాయిడ్ ఫీవర్ కానీ ఎలాంటి రాకుండా ముందు జాగ్రత్త అన్ని చర్యలు తీసుకుంటున్నాము. యాజ్ ఏ డిస్ట్రిక్ట్ హెడ్గా వి ఆల్ గివ్ కోఆర్డినేషన్ మీటింగ్తో పాటు మన కలెక్టర్ గారి ఆధ్వర్యంలో అన్ని డిపార్ట్మెంట్స్తో కోఆర్డినేషన్ మీటింగ్ అయిపోయింది. ఇన్స్ట్రక్షన్స్ కూడా సీరియస్గా ఇవ్వడం జరిగింది. దీనికి నేను జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారిగా నల్గొండ ప్రజలకి రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, ముఖ్యంగా మా పాత్ర, మా ఆశాలు, మా ఏఎన్ఎంలు, మా స్టాఫ్, డాక్టర్లు ఎంత కష్టపడ్డా ఆరోగ్యం అనేది ఇండివిజువల్ చేతిలో ఉంటుంది. కాబట్టి ముఖ్యంగా పర్సనల్ హైజీన్ మీద ఇంపార్టెన్స్ ఇవ్వాలి. పరిసరాలు శుభ్రంగా ఉంచుకోవాలి. ఇప్పుడు ఇంతకుముందు కాన్సెప్ట్ ఏంటంటే ఫ్రైడేస్ డ్రై డే లాగా పాటించేవాళ్ళు. ఇప్పుడు మన నల్గొండ ప్రజలకి నేను డిస్ట్రిక్ట్ హెడ్గా రిక్వెస్ట్ అండ్ డిమాండ్ ఏంటంటే ఎవ్రీ డే డ్రై డే లాగా చేస్తే మన ఇంటి పరిసరాలు నీట్గా, శుభ్రంగా, టైర్లలో నీళ్ళు, చెట్లలో కుండీల నీళ్ళు ఇవి లేకుండా ఉంచుకోగలిగితే 90% డిసీజెస్ని మనం ప్రివెంట్ చేయొచ్చు. నల్గొండ జిల్లాలో తాజాగా ఆర్ఎంపీలు, పిఎంపీలు కావచ్చు 12 మందిని సివిల్ ప్రొసీడింగ్స్కి, అదేవిధంగా క్రిమినల్ ప్రొసీడింగ్స్ కూడా ఆదేశాలు జారీ చేసి కేసులు కూడా పెట్టారు. వాళ్ళు ఇప్పుడున్నటువంటి ప్రైవేట్ ఆసుపత్రి డాక్టర్ల మీద ఎన్నో ఎలిగేషన్స్ చెప్తా ఉన్నారు. కమిషన్ బేస్లో దందాలు చేస్తున్నారని, అసలు వైద్య సర్టిఫికెట్ లేకుండానే వైద్యం చేస్తున్నారని చెప్పి ఆర్ఎంపీల సంఘం కూడా ఆరోపిస్తుంది. అసలు మీ దృష్టికి వచ్చాయా? వారి మీద ఏం చర్యలు తీసుకున్నారు? ఎందుకు ఆ 12 మందిని అరెస్ట్ చేశారు? దేనికోసం చేశారు? నాకు తెలంగాణ మెడికల్ కౌన్సిల్ నుంచి వాళ్ళ మెంబర్స్ కాల్ చేయడం జరిగింది. పర్సనల్గా వాళ్ళ మీద ఎఫ్ఐఆర్ చేశారని చెప్పి డిఎస్పీ కూడా చేశారు. సో మేము వాస్తవం ఏంటంటే నేను ఆల్రెడీ వాళ్ళ మీటింగ్ కూడా వెళ్ళాను. ఎందుకంటే అవేర్నెస్ క్రియేట్ చేయాలి కాబట్టి నేను మొట్టమొదట సెకండ్ మంత్లో జిల్లా వైద్యాధికారిగా బాధ్యతలు తీసుకున్నప్పుడు వాళ్ళ పబ్లిక్ మీటింగ్ ఒకటి పెట్టుకున్నారు. ఆ మీటింగ్ నేను వెళ్ళాను. మన ఆనరబుల్ మినిస్టర్ గారు కూడా వచ్చారు. మినిస్టర్ గారి సమక్షంలో వాళ్ళకి హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. ఏం చెప్పానంటే, మీ లిమిట్స్లో మీరు ప్రాక్టీస్ చేసుకోండి, ఫస్ట్ ఎయిడ్ వరకు పరిమితంగా అండి. ఎక్కువ చేస్తే డెఫినెట్గా కేసు అవుతుంది. అది పరిణామాల్లో 12 మంది అనుకుంటా, 12 మందిని వాళ్ళు వేసినప్పుడు డెఫినెట్గా అది వాళ్ళు ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ ప్రకారం చర్యలు తీసుకుంటారు. మేము కూడా ఇప్పుడు మీ మీడియా ద్వారా మెగా 90 మీద ద్వారా నేను ఆర్ఎంపీలు కావచ్చు, పిఎంపీలు కావచ్చు, దయచేసి మీరు పరిమితి దాటి వైద్యం చేయకూడదు. ఫస్ట్ ఎయిడ్ వరకే పరిమితం కావాలి. డెఫినెట్గా ఆ 12 కాదు 1200 కూడా సీజ్ చేస్తాను నేను అతిక్రమిస్తే. ఫస్ట్ ఎయిడ్ వరకు పరిమితమైనప్పుడు మేము మీ జోలికి రాము. డెఫినెట్గా సరే ఇదేమో ఆర్ఎంపీ పిఎంపీ గురించి మీరు అంటున్నారు. క్వాలిఫైడ్ వాళ్ళ విషయంలో కూడా మా వాళ్ళు ఆల్రెడీ డాక్టర్ రవి అని స్పెషల్ ఆఫీసర్గా దాని అపాయింట్మెంట్ చేయడం జరిగింది క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ కోసం. అండ్ డెఫినెట్గా మా టీం వెళ్తుంది. ఆ ఫేక్ సర్టిఫికేట్ అని తేలితే మాత్రం డెఫినెట్గా అది హాస్పిటల్ మూసేయడం కాకుండా అకార్డింగ్ టు క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ కేసెస్ ఫైల్ చేయడం జరుగుతుంది. ఫ్యూచర్లో ప్రాక్టీస్ చేయకుండా చూస్తాం. ప్లస్ తెలంగాణ మెడికల్ కౌన్సిల్ విల్ రికమెండ్ దట్ ఆయన సర్టిఫికేట్స్ కూడా రిజిస్ట్రేషన్ అబాలిష్ చేయడానికి కూడా. చివరిగా చెప్పండి సార్, ఇప్పటి వరకు నల్గొండ జిల్లాలో మొత్తం ప్రైవేట్ ఆసుపత్రులు ఎన్ని ఉన్నాయి? వాటికి ఎన్ని అనుమతులు ఉన్న ఆసుపత్రులు, మొత్తం పూర్తిస్థాయి ఆసుపత్రులకు అనుమతులు ఎన్నిటికి ఉన్నాయి? లేని వాటిపై ఎలాంటి చర్యలు చేపట్టారు? ప్లస్ చివరిగా ఇంకా జిల్లా ప్రజలు ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చి వైద్యం చేయించుకోవాలంటే వారికి మీరు ఏం భరోసా ఇస్తారు? ఫైనల్గా ప్రజలకు ఏం పిలిపిస్తారు? నేను పబ్లిక్ ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నా, మీరు ప్రైవేట్ హాస్పిటల్ వెళ్ళమని నేను చెప్పను. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారిగా, ఒక కామన్ మ్యాన్గా మీ అందరూ ఏంటంటే మా ప్రైమరీ హెల్త్ సెంటర్లో కానీ, ఏరియా హాస్పిటల్లో కానీ, మెడికల్ కాలేజ్ హాస్పిటల్లో కానీ అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి, జీజేహెచ్లో ఉన్నాయి, యూటిలైజ్ చేసుకోండి.
ప్రైవేట్ విషయం వచ్చినప్పుడు ప్రైవేట్కి కూడా యాజ్ అ డిస్ట్రిక్ట్ అప్రోప్రియేట్ అథారిటీగా ప్రైవేట్ హాస్పిటల్స్ కూడా సిస్టమేటిక్, ఇంతకుముందు అన్రిజిస్టర్డ్ ఉండే, ఇప్పుడు మా వాళ్ళు ఒక టీము ఎవ్రీడే అదే పనిలో ఉంటున్నారు. ఒక టీం అనేది మా డైరెక్టర్ ఆఫ్ హెల్త్ ఇన్స్ట్రక్షన్ ప్రకారం ఒక టీం పర్టికులర్గా వాళ్ళు వెళ్ళేసి అక్కడ హాస్పిటల్కి వెళ్ళేసి అతనికి ఉందా లేదా, అతడి అది రేట్ల పట్టిక పెట్టిండా లేదా, అసలు అందులో ఉన్న డాక్టరు ఆయన పేరు ఒకటి బయట ఒకటి లోపల ఉన్న వ్యక్తి ఉన్నాడు కదా, ఇమ్మీడియట్గా దాని మీద మా టీం అలర్ట్గా ఉంది. కాబట్టి ఇప్పటి వరకు ఉన్న వాటికి 784 ఉన్నాయి, అన్నిటికీ మేము రిజిస్ట్రేషన్ ఇచ్చినాము అన్నంత మాత్రాన అది ఇచ్చేది కూడా అలా టెంపరీ 1 yearకే ఇస్తాము. ఆ 1 year తర్వాత ఆయన మళ్ళీ కావాల్సినటువంటి డాక్టర్స్ కానీ బెడ్ స్ట్రెంత్ రేషియో కానీ స్పెషలిస్ట్ కానీ అరేంజ్ చేసుకోవాలి. అది 50 bedded కావచ్చు, 100 bedded కావచ్చు, 20 bedded కావచ్చు, 200 bedded కావచ్చు, 500 bedded కావచ్చు, వాట్ ఎవర్ మే బీ. బట్ నామ్స్ ప్రకారం లేకపోతే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో చర్యలు తీసుకుంటాం. ప్లస్ మరి ఒకసారి ఫైనల్గా మెగా 90 ద్వారా పబ్లిక్ అందరికీ ఏంటంటే దయచేసి మీరు గవర్నమెంట్ హాస్పిటల్లో అన్ని సదుపాయాలని యూటిలైజ్ చేసుకోమని చెప్పి జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారిగా రిక్వెస్ట్ చేస్తున్నా, మిమ్మల్ని డిమాండ్ కూడా చేస్తున్నాం. రైట్ సార్, థ్యాంక్ యూ. క్షేత్రస్థాయిలో గ్రామ స్థాయిలో పిహెచ్సిల నుంచి జిల్లా స్థాయిలో ఉన్నటువంటి ఆసుపత్రుల వరకు ప్రభుత్వ ఆసుపత్రులు అన్ని సౌకర్యాలు కల్పించాం. ప్రజలంతా కూడా ప్రైవేట్ ఆసుపత్రులకు వెళ్ళి అప్పులపాలు కాకుండా మంచి మెరుగైన వైద్యాన్ని ప్రభుత్వ ఆసుపత్రుల నుంచి పొందాలని చెప్పి జిల్లా డిఎంహెచ్ఓ చెప్తున్నారు. అదేవిధంగా ప్రైవేట్ ఆసుపత్రులు అక్రమాలకు పాల్పడినా, నకిలీ సర్టిఫికెట్లు దొరికినా ఆ డాక్టర్లపై ఉక్కుపాదం మోపుతామని హెచ్చరిస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇది మధుతో వెంకటరెడ్డి, మెగా 9 టీవీ, నల్గొండ.